ఇగో రెడ్డిది అట్నే ఉంది రా ఇక్కడ దగ్గర స్వామి ఆపట్లేదా నువ్వు ఆపడుతున్నా అందరు రావాలా స్వామి ఇలా ఆఖరి భోజనం అంటే రేపు ఇరుముళ్ళు అన్నమాట. రేపు ఇరుముళ్ళు శబరిమల వెళ్తున్నాము. ఈరోజు మా గురుస్వామి గారు ఎవరి ఇంట్లో వాళ్ళు భోజనం చేయమని చెప్తారు. 44 మంది మేము ఈరోజు ఎవరింట్లో వాళ్ళు భోజనం చేస్తున్నాము. నా కోసం మా కుటుంబం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు భోజనం చేయకుండా కొత్త నుంచి. పొద్దున టిఫిన్ చేసి పెట్టింది ఇందుకు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మా అల్లుడు, మా నాన్న, మా అమ్మ, మా అత్తగారు, మా అమ్మ, మా కళాస్వామి. ఇంత ఫోన్ అయితే రాదు. అరే అట్లా అట్లా స్వామి. ఈ స్వామి పాప రావు స్వామి తెలియదు కదా. మా మాత నా కోసం ఏమేమి ఐటమ్ చేసినావు మాత? ఏంటి అన్నీ? ఓ స్వామి ఏమేమి చేసాను స్వామి అంటే పచ్చిమిరకాయల పచ్చిరా, ఏంటి చిక్కుడుకాయ టమాటా, పాలకూర, పప్పు, చట్నీ, ఇంకే చట్నీ, బజ్జీలు, స్వీటు. ఓ సంవత్సరం పుల్లు సంవత్సరం ఎక్కువ. మా అమ్మకి ఈమె అన్నట్లేదు ఈ మధ్య ఎందుకో ఇట్లా నాకు ఎందుకో అర్థం కావట్లేదు. మరి అయిందో అది కూడా అంటుంది వెంబడే. ఇట్లా కావాలని ఫస్ట్ లేదు నీకు లేదు. మా అత్తగారు స్వామి నేను తినకు మీరు తినద్దు ఓకేనా? నేను చేయి పెట్టినాక తినండి అన్నప్పుడు తినండి అందరూ ఓకేనా? మొత్తం ముందు నాకు కొంచెం అట్లా మొత్తం ముందు నాకు అన్ని రకాలు కొంచెం పెట్టింది కాదు తినకూడదు మంచి కూర్చురు కాదు స్వామి నాకు వేరే తీసాను ఏది ఉందిగా అది కాదు స్వామి ఇతర చిన్న చిన్న మాకి ఇంట్లో సేమియా ఎందుకు నీకు? అది నా ఒక్కడికే స్వామి సేమియా నా ఒక్కడికే. నాకు స్వీట్ కోసం కొంచెం మరి మనకి కదా అయిందా? దగ్గర సాయంత్రం దగ్గర ఏ రోజు మంత్రాలు చెప్పాలి సంవత్సరం భజన చేయాలి. నువ్వు సామే సరే చెప్పుకోవాలి. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి అంతే 3 సార్లు చెప్పుకున్నా. తర్వాత నీళ్ళు తిప్పుకోవాలి. స్వామి గాలి ధూళి ఏమి కూడా పన్నెంలోకి రాకుండా స్వామి ఈశ్వరం అయిపో. తర్వాత ఏక్షం పెట్టుకోవాలి. స్వామి ఈశ్వరం అయిపో, స్వామి ఈశ్వరం అయిపో, స్వామి ఈశ్వరం అయిపో, స్వామి ఈశ్వరం అయిపో, అన్నదాన బాబు ఈశ్వరం అయిపో. తర్వాత స్వీట్ తీసుకోవాలి. నేను తిన్నగా ఇంక మీరు తినొచ్చు దా.